ప్రభువును ప్రాణప్రియుడైనటువంటి దేవుడును ఆయన బిడ్డలుగా అర్హులుగా చేసి అర్హతను అనుగ్రహించి హెచ్చించి ఘనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక దినములో గ్రంథ ధ్యానాలను మనం చేస్తున్నటువంటి కీర్తనలో నుంచి 2వ కీర్తన మొదటి చరణాన్ని మనము గడిచిన కాలములో చదువుకొని అందులో మరి ఉన్నటువంటి మొదటి లైన్ అన్యజనులు గురించి వాళ్ళు ఎలాగా అలలు రేపుచున్నారు అనే విషయాన్ని మనము ధ్యానం చేసాం. తిరిగి ఈ దినాన మరి 2వ లైన్గా జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అనే మాట మీద ప్రభు సన్నిధిలో మనము ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మరి చదివినటువంటి ఈ కీర్తన యేసు ప్రభువును గూర్చినటువంటి ముందుగా అవి ప్రవచన వాక్కులుగా భక్తుల ద్వారా పలికించబడినటువంటి మాటలని, ఈ యొక్క కీర్తన పేరు లేనప్పటికీ కూడా దావీదు రాజు రచించారని, మరి ఈ యొక్క మాటని అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో మనము మరి చూడగలం. ఈ సమయంలో జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. జనులు వాళ్ళు తలంచేటువంటి తలంపులు ఎలాగున్నాయంటే, వాళ్ళకి ప్రయోజనకరముగా వాళ్ళు తలంచే తలంపుల్లో వాళ్ళకి మంచి అనేది జరుగునట్లుగా కనిపించటం లేదు. కానీ ఆ తలంపులు అవి వ్యర్థమైనటువంటివి. వ్యర్థమైనటువంటి తలంపులైనా, వ్యర్థమైనటువంటి కార్యాలైనా, వ్యర్థమైనటువంటి మాటలైనా, ఈ వ్యర్థము అనేది ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తారో దానివలన దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి స్థితి, దేవుడిచ్చినటువంటి సమయము, దేవుడిచ్చేటువంటి సంతోషము, దేవుడిచ్చేటువంటి నెమ్మది అన్నీ కూడా తెలియకుండానే అవన్నీ కూడా దూరం చేసుకోవటానికి, నష్టపోవటానికి దారి తీస్తుంది అనేటువంటి గ్రహింపు మానవునికి కలగాలి. కనుక ఈరోజు మరి ఆ వ్యర్థము అనేది ఎంత టైం వేస్ట్ చేస్తుందో, ఎంతగా నువ్వు నష్టపోయేటట్లు చేస్తుందో అనే విషయాన్ని మరి గ్రహించకుండా, తెలుసుకోకుండా మానవుడు వాటి మీదే ఎక్కువగా మనసు పెడుతూ అలాంటి వాటి దగ్గర, అలాంటి వాటిలలో పరుగులు తీసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మరి అలాంటి వ్యర్థమైనటువంటివి మనలో కూడా ఉన్నాయా? అలాంటి వ్యర్థమైనటువంటి వాటికి ప్రాముఖ్యతను మనం ఇస్తున్నామా? అలాగిస్తే మనం ఎంతగా నష్టపోవాల్సి వస్తుందో, కష్టపడాల్సి వస్తుందో, ఎంత మరి వేస్ట్ చేసుకుంటున్నామో అనేది వాక్యం ద్వారా తెలుసుకొని, ఒకవేళ వ్యర్థము అయినటువంటి వాటి ఉంటే దూరపరుచుకోవటానికి ప్రభు యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ రీతిగా ప్రతిరోజు కూడా గ్రంథ ధ్యానాలలో దేవుని బిడ్డలుగా మీ వంతు ప్రార్థన చేస్తూ, మీ వంతు పాలు పంపులు కలిగి ఉంటూ, మీ వంతు దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నటువంటి మీకందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క
దివ్యమైనటువంటి పరిశుద్ధ నామములో మీకు శుభములు, మీకు వందనాలు ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఉన్నటువంటి లేవియ కాండములో అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చదువుదాం. లేవి కాండము 19వ అధ్యాయము 4వ వచనములో, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ స్వయాన ప్రభు మాట్లాడుతుండగా, ప్రభు వాళ్ళకు తెలియచేస్తుండగా, వాళ్ళ జీవితాలలో మరి ఆ మార్పు తెచ్చుకోవటానికి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను మీకు దేవుడై ఉన్నాను. దేవుడు అనేటువంటి వాడెవరు కూడా పోత విగ్రహాలలో మనుషులు చేసుకొని మరి పోత పోసి విగ్రహాలుగా చేసుకొని వాటికి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ పెట్టుకున్నా కూడా నువ్వు చేసుకున్నటువంటి ఒక బొమ్మే కానీ చలనం లేనటువంటి ఆకారముతో పడినటువంటి ఒక బండే కానీ అది నీ మాట విందు కదా, నీ కష్టాలను అది చూడదు కదా, బాధల్లో ఆదరించడానికి అది నోరు తెరవదు కదా, నేను ఆదుకోవటానికి చెయ్య ఇచ్చేటువంటిది కాదు కదా. అలాంటి వ్యర్థమైనటువంటి దేవతలు అని వాటికి పేర్లు పెట్టి, దేవుళ్ళు అని వాటికి పేర్లు పెట్టి వ్యర్థముగా ఆరాధిస్తున్నటువంటి అలాంటి ఆరాధనలలో, అలాంటి జనాలలో, అలాంటి సమాజంలో మీరు ఉండకూడదు, చేసుకోకూడదు, తిరగకూడదు. మీ దేవుడు నేను, మీ యొక్క ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు నేను, ఒక మాటలు మిమ్మల్ని కలుగు చేసినటువంటి మరి ప్రభు నేను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఒకవేళ రాయిని గురించి, విగ్రహం గురించి చెప్పుకుంటున్నాం, కానీ దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమిస్తావో, దేనికి ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహమై వచ్చి కూర్చొని నీ చేత ఆరాధించబడుతూ నీకు ఇచ్చినటువంటి సమస్తమును కూడా అది దేవుని కొరకు, దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవటానికి కలిగేటువంటి ఆ యొక్క వసతులు, ఆ యొక్క వాతావరణము అన్నీ కూడా అది చెడగొట్టేసి అది మరి నీ సమయాన్ని, నీకున్నటువంటి సమస్తం కూడా అది లోపరుచుకొని అది ఏలుబడి చేయాలా అన్నటువంటి ఒక విగ్రహంగా అది నీలో ఉంటుంది. చాలామంది మరి బిడ్డలకు దేవుని కన్నా ఎక్కువగా, భర్తకు, కొంతమంది మరి ధనానికి, కొన్ని వైభవాలకి, కొన్ని ఆనందముతో, సంతోషముతో ఆనందించడానికి కొన్ని కార్యక్రమాలకి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేవునికి, దేవుని మాటకు, దేవుని సన్నిధికి కాకుండా ఇలాంటివన్నీ కూడా అది నువ్వు ఎంత చేసుకున్నా చివరికి వచ్చేటప్పుడు వ్యర్థము. అది ఎప్పుడు తేలుతుందంటే ప్రసంగి అంటాడు, మరి ఆ యొక్క లేత వయస్సు, నడిప్రాయము గతించిపోయి వృద్ధాప్యం వచ్చినప్పుడు అప్పుడు పడాల్సి వస్తుంది వేదన అంటాడు. కనుక దీని విషయంలో ప్రసంగి, గ్రంథకర్త అయినటువంటి ప్రసంగి సొలొమోనుగా మరొక పేరు, సొలొమోను కాకుండా ప్రసంగి అని పిలువబడుతున్న మరో పేరుతో పిలువబడుతున్నటువంటి సొలొమోను మహారాజు తన జీవిత అనుభవాన్ని ప్రసంగి గ్రంథకర్తలో రాసి ఉంచాడు. అందులో మరి 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు, అందులో 1 నుంచి 10 వరకు చూసినప్పుడు అతను చెప్పేటువంటి మాటలు ఏంటంటే,
మరి నా కొరకు చేసుకున్నాను, తెచ్చుకున్నాను, ఉంచుకున్నాను, అనుభవించాను, మరి చాలా సమయాన్ని హెచ్చించాను, ఎంతో ప్రయాసపడ్డాను. మరి ఎంత చేసినా సూర్యుని క్రింద నేను చేసినటువంటి ప్రతి ప్రయాసము గాలికే. మరి అది నాకు ఎలాంటి లాభము అనేది ఏది కూడా లేకుండానట్లు అది నాకు వ్యర్థమైపోయినది. ఎంత ప్రయాసపడ్డానో అది గాలికి ప్రయాసపడినట్లుగా, ఎంతగా సమకూర్చుకొని ఖర్చు పెట్టానో అదంతా కూడా వ్యర్థమైపోయింది. కనుక సూర్యుని కింద మనిషి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా దేవుని వలన కాకుండా మనిషి ప్రయత్నంలో అదన్నీ కూడా వ్యర్థము అన్నట్లుగా మరి ప్రసంగి అంటాడు. యెషయా గ్రంథము 59:4 కూడా నీతిని బట్టి ఎవడునో సాక్ష్యం పలకుడు, సత్యమును బట్టి ఎవడును కూడా వ్యాజ్యమాడుడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపముని వాళ్ళు కంటారు. వాళ్ళు కనేది పాపము, కారణము వాళ్ళు వ్యర్థమైనటువంటి మాటలు నమ్ముకొని మోసపు మాటలు మరి పలుకుతూ వాళ్ళు గర్భం ధరించినటువంటి వారుగా, ఆ చెడు బయటికి ఎలాగొస్తుంది అంటే అది పాపముగా బయటకు వచ్చి పాపముగా పరిపక్వమై అది మరణానికి, నిత్య నరకానికి తీసుకెళ్లేటువంటి ఇదికి ఒక వ్యర్థము అనే దాంట్లో ఇంత ప్రభావం పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్న రోజే మనిషి యొక్క జీవితము బాగుపడటము, సరిచేసుకోవటము, తిరిగి ప్రభులో ఆనందించటం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసు ప్రభు వారు అనేటువంటి మాట ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు మరి వంచకూడదు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూడండి, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి భావము, వ్యర్థమైనటువంటి ఆలోచన, వ్యర్థమైనటువంటి ప్రవర్తన, ఇదంతా కూడా నీ జీవితాన్ని, దేవుడు నీకైంచేటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు అనేది వాక్యం చెప్పేటువంటి మాట. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవునితో సరి సంబంధాలు పెంచుకునేటువంటి ఒక వాతావరణము ప్రార్థన జీవితం. ఈ ప్రార్థనా జీవితంలో మానవుడు మరి అన్యులు ఏ విధంగా వాళ్ళు వ్యర్థమైనటువంటి మాటలు మరి అందులో ఉంచుతూ వాళ్ళ యొక్క పోత విగ్రహాలకు ఏదేదో మొరపెట్టుకొని విస్తారంగా చెప్పుకొని చేసుకొని ఎంత చేసుకున్నా అవి మాట్లాడవు కదా. అయితే అదే ఆలోచన, అదే అనుచరణలో వచ్చి జీవము కలిగినటువంటి దేవుని ఎదుట కూడా అలాగ చేయటానికి వాళ్ళు తలుస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఏ ప్రతిఫలము దొరకదు అని ప్రభు చెప్తున్నారు. కనుక మరి మన జీవితంలో వ్యర్థము అనేది, ఆ వ్యర్థం అనేది ఎంత నష్టానికి దారితీస్తుందో అనే విషయాన్ని తెలుసుకోవటానికి జాగ్రత్త పడాలి. అలాగనే మరి ఎఫెసీ పత్రిక 5:6 ప్రకారంగా వ్యర్థమైన మాటలు వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకూడి, ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక నీవు వాళ్ళతో పాలు పంపులు కలిగి ఉంటే, మోసపోయి ఆ మోసపు మాటలతో నువ్వు ఏకీభవిస్తే ఆ ఉగ్రత నీ మీద కూడా రావచ్చు. జాగ్రత్త.
రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పియు వారిని పోకిరి చేష్టాల చేత మరుకొలుపుచున్నారు అని రాయబడింది. చూడండి, ఎట్లా ఎత్తుకున్నా కూడా వ్యర్థము అని చూపిస్తుందే కానీ మరి చేసేటువంటి దేవుడు లేకుండా, దేవుడి వల్ల కాకుండా తమ ఆలోచనలలో ఇలాంటి వ్యర్థమైనటువంటి వాటిని తీసుకొని వచ్చి వారు వాళ్ళు శరీర సంబంధులుగా, ఆ శరీర సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఎక్కువ దురాశ కలిగినటువంటి వారు వ్యర్థమైనటువంటి డంబపు మాటలు పలుకుచు వాళ్ళు మరి తమ యొక్క తప్పుడు మార్గములో నడుచుకుంటూ పోకిరి మాటలు, పోకిరి చేష్టాలు, పోకిరి ప్రవర్తనతో జీవిస్తున్నారు. ఇలాంటి వారు కూడా వారి జీవితాలలో నష్టపోతారు. కనుక ప్రభు ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారిని తిరిగి తమకిచ్చినటువంటి సమస్తం కూడా వ్యర్థపుచ్చుకొని నా జీవితం అంతా కూడా అయిపోయింది అని ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టి విలపించి ప్రభువు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరించి క్రీస్తు యేసునందు నేను నూతన సృష్టిగా మార్చి నీలో ఉన్నటువంటి వ్యర్థతను దూరపరిచి ప్రభువే నిన్ను నూతనపరిచి నీవు అర్హుడుగా యోగ్యుడుగా హెచ్చించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి అవకాశం ప్రభు నీకు ఇస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి సరిచూసుకొని వ్యర్థమైనటువంటి ఏది ఉన్నా కూడా దూరం చేసుకోవటానికి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. బైబిల్లో సొలొమోను తన జీవితం అంతా కూడా స్టార్టింగ్లో మొదట్లో బాగానే ఉంది, కానీ పోను అన్నీ కూడా వ్యర్థమైనటువంటివే అతని జీవితంలోకి అన్వయించుకున్నాడు. బిలాము అలాగనే వ్యర్థుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు. పొట్టి జక్కయ్య అతని జీవితంలో కూడా అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా అవి వ్యర్థమని తెలుసుకొని ప్రభు ఎదుట అతను మరి తన తప్పులు ఒప్పుకొని ఆయన అన్యాయంగా, అక్రమముగా, ఆశుబోతుతనముతో, దురాశతో ఏం చేశాడో అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేసి అన్యాయానికి ఒక్కింతకు 4 ఇంతలు తన ధనాన్ని, గొప్పతనాన్ని చూపించుకోవటానికి పెంచుకున్నటువంటి ఆస్తిపాస్తులు పేదలకు సగము. అతను టోటల్గా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని నడిపింపును బట్టి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆర్డర్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు నోరెత్తి ఒక మాట అంటారు, ఇతను నిజముగా అబ్రహాం సంతానమే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి, రక్షణ కలిగింది కాబట్టి, జక్కయ్య కుటుంబం రక్షించబడింది కాబట్టి మరి ఈ యొక్క కుటుంబము ఆస్వాదించబడినటువంటి కుటుంబం. ఎందుకంటే తనలో, తన కుటుంబంలో మరి ఉన్నటువంటి వ్యర్థతను దూరపరుచుకొని తనలోకి, తన కుటుంబంలోకి, తన జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించుకున్నారు. కాబట్టి ప్రభు అటు స్థితి తిరిగి అతనికి ఇవ్వటానికి ప్రభు ఇష్టపడ్డారు. ఇటు కృప ప్రతి బిడ్డకు కూడా ప్రభు ఇవ్వటానికి, అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకున్న బిడ్డల జీవితాల్లో అలాగ ప్రభు ప్రతి బిడ్డను కూడా మరి ఆ యొక్క వ్యర్థతను తీసి వేసి యోగ్యులుగా మార్చునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈరోజు వ్యర్థం గురించి మాట్లాడారు. మా జీవితాల్లో ఏది వ్యర్థమో, ఏది ప్రయోజనమో అని తెలుసుకోవటానికి మీ మాటల ద్వారా తెలియజేశారు.
ఈ మాటలు బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎంతమంది మధ్యలోకి ఈ వాక్యాన్ని తీసుకువెళ్తున్నారో వారి జీవితంలో కూడా నూతనపరిచి వ్యర్థము తీసి యోగ్యులుగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అన్ని విషయాల్లో యోగ్యులుగా మార్చునుగాక. ఆమేన్. తండ్రి నుంచి ప్రేమ, కుమార్ నుంచి కృప, పరిశుద్ధాత్మ నుంచి సహవాసం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.